హాయ్ హలో అందరూ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమికి విపరీతమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చినటువంటి అంశం మెడికల్ కాలేజీలు అండ్ అదేవిధంగా యూరియా. ఈ రెండు అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు వాళ్ళకు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏంటి? ఇక్కడ కొత్తదైనా పాతదైనా ప్రింట్ అయినా మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఏదైనా సరే జగన్ గారి టార్గెట్. జగన్ గారి ప్రస్తావన లేకుండా వాళ్ళకి నిద్ర రాదు, వాళ్ళు నిద్ర లేవరు. సో ఆ క్రమంలోనే ఈరోజు మళ్ళీ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి టైంపాస్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వైసీపీ పార్టీ శ్రేణులను కూడా గందరగోళానికి గురి చేసే విధంగా వాళ్ళ వార్తా కథనాలు వండి వరుస్తూ ఉన్నారు. ఇది మొత్తం ఫేక్ అని చెప్పడానికి నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది, ఒక ఎవిడెన్స్, రెండు ఎవిడెన్స్ నేను చూపిస్తాను. దీంతోపాటు ఇంకోటి కూడా చూపిస్తా ఇది ఫేక్ అనడానికి. సో విషయం ఏంటి? ఇక్కడ వేటివ్ న్యూస్ కాన్క్లేవ్ ప్రోగ్రాం నిర్వహించింది. సో తెలుసా ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి? పొలిటీషియన్స్ వాళ్ళ పార్టీ యొక్క విధానాలను అక్కడ చెప్పుకోవడానికి, మేధావులు కూడా అక్కడికి వచ్చి మరి కొన్ని వాళ్ళకు సంబంధించిన పార్టీల ఈ ప్రభుత్వాల యొక్క విధానాలను, కొన్ని సలహాలు సూచనలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేసేటువంటి ఒక కార్యక్రమం. జర్నలిస్టులు, యాంకర్స్ వాళ్ళు కూడా అక్కడ క్వశ్చన్స్ అడిగితే ఇదంతా ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది, ఒక చర్చా వేదిక అలాంటిది. అందులో చంద్రబాబు గారు వచ్చారు, వైసీపీ నుంచి బుగ్గన గారు వచ్చారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. అక్కడ వాళ్ళు అనేక అంశాల గురించి ప్రస్తావించినప్పుడు ఇక్కడ అమరావతికి సంబంధించి కూడా, ఎందుకంటే అమరావతి కూడా ప్రజల రాష్ట్ర ఆర్థిక వనరులను ఎక్కడే పోస్తున్నారు కాబట్టి దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు సజ్జల గారు చెప్పింది ఏంటి? గతంలో ఒకటే ఒపీనియన్, ఇప్పుడు ఒకటే ఒపీనియన్. మా ఒపీనియన్ ఇదే, గుంటూరు విజయవాడ మధ్య నిర్మాణం చేపట్టాలి, అమరావతిలో మహానగరాన్ని నిర్మించాలనుకోవడం పొరపాటు, దానివల్ల లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఎప్పటికి అవుతుందో తెలియదు, ఇప్పటికే రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయట్లేదు, కాబట్టి మా స్టాండ్ ఒకటే, మేము ఇక్కడ అమరావతిని వ్యతిరేకించడం లేదు, అమరావతిలో విధానాలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి జగన్ గారు ఇక్కడ నుంచే పాలన చేస్తారు, ఇక్కడ అమరావతిని, ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకున్నారని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాన్ని, సజ్జల గారు చెప్పిన విషయాన్ని టీడీపీ పార్టీ వేరొక యాంగిల్లో చెప్పే ప్రయత్నం చేసింది. వాళ్ళు నిజమున్నా ఇదైనా వాళ్ళ యాంగిల్ వాళ్ళది ఉంటుంది, ఆ రకంగా చెప్పే ప్రయత్నం చేసింది. సో ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందంట. తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసి మరి సజ్జల గారిని అక్కడికి పిలిపించుకున్నారంట. పిలిపించుకొని సీరియస్ అయ్యారండి. ఏమని? నీవెవరు, నీకేం హక్కు ఉంది మాట్లాడనీకే? అన్ని అంశాలు నువ్వే మాట్లాడితే ఇంకా నేనెందుకున్నా? కీలకమైనటువంటి రాజధాని విషయంలో నువ్వు ఎట్లా మాట్లాడతావు? వైసీపీ పార్టీ నీదనుకున్నావా, నీ ఒక్కడిదే అనుకున్నావా అని చెప్పి సీరియస్ అయ్యారంట. ఆ సీరియస్ అవ్వగానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. పార్టీ వైసీపీ రెండుగా చీలిపోయిందంట. ఎక్కడ చీలిపోయిందో, ఏమైందో, ఎక్కడ కూడా చెప్తుందో నాకు ఇది తెలియదు, మరి నిజంగా తెలియదు. మరి చీలిపోతే దాని గురించి చర్చనని ఉంటుంది కదా, కనీసం పలానా చోట చీలిపోయింది, పలానా వ్యక్తులు దూరం అయ్యారు, పలానా వ్యక్తులు వ్యతిరేకించారని ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏమీ లేదు, అద్భుతంగా వాళ్ళ దాంట్లో చీలిపోయిందని రాసిస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే చెప్తా చూడు. ఇక్కడ చూడండి, వేటివ్ న్యూస్ కాన్క్లేవ్ ప్రోగ్రాం జరిగింది సెప్టెంబర్ 12, 2025. ఓకేనా? ఎందుకు చెప్తున్నానని మీకు తర్వాత చెప్తా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రాంకి పాల్గొన్నారు. అంటే 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రాంలో ఉన్నారు అనడానికి, ఆ ప్రోగ్రాం అప్పుడే జరిగింది అనడానికి ఒక ఎవిడెన్స్ చూపిస్తున్నాను మీకు నేను. ఓకేనా? మంగళగిరిలో నిర్వహించిన వేటివ్ న్యూస్ కాన్క్లేవ్ 2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి పోలవరం పెట్టుబడికి సంబంధించి ఆయన మాట్లాడారు. అదంతా అందరికీ తెలుసు కదా, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రకంగా 12వ తారీఖు జరిగినటువంటి ప్రోగ్రాం. సజ్జల గారు కూడా ఆ రోజే మాట్లాడినటువంటి పరిస్థితి. ఓకే, రైట్. ఇది సజ్జల గారు 12వ తారీఖు మాట్లాడారు కదా. ఆ రోజు సాయంత్రం అంటే తాడేపల్లి అక్కడ పిలుచుకొని తిట్టారు, గొడవ అయింది, విడిపోయింది అన్నది వీళ్ళ యొక్క పాయింట్. ఓకే, చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెంగళూరు ప్రోగ్రాం. ఓకే, 11/9/2025 11 గంటలకు ఇక్కడ తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ వెళ్ళారు. ఓకే, అండ్ అదేవిధంగా 11:30కు గన్నవరం ఎయిర్పోర్ట్లో అక్కడ బై ఫ్లైట్ అక్కడికి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నారు. 12:15కి టేక్ ఆఫ్ అయింది గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్. ఓకే, అండ్ 2 గంటలకు ఇక్కడ ఎక్కడికి కర్ణాటకకి చేరుకున్నారు. 2:15కి బెంగళూరులో బై రోడ్ తన నివాసానికి చేరుకున్నారు. ఓకే, అంటే 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు అనడానికి ఇవి ఎగ్జాంపుల్స్. మీకు అర్థమైందా? ఇప్పుడు 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే 12వ తారీఖు రోజున మళ్ళీ ఎట్లా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తాడేపల్లి ఆఫీసులో తిట్టాడు?
ఇంకా రాలా బెంగళూరు నుంచి జగన్ గారు. దానికి సంబంధించిన డీటెయిల్స్, షెడ్యూల్ అన్నీ కూడా తెలుస్తాయి కదా. అదేమో రహస్యం ఏం కాదు కదా. ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోతారు అనేది అందరికీ తెలుసు. ఎయిర్పోర్ట్లో దిగాలి, ఏ ఎయిర్పోర్ట్లో ఎక్కుతారో, ఎక్కడ దిగుతారో అందరికీ తెలుసు. వాళ్ళ మీడియాలకు, వాళ్ళ ఛానల్ అందరికీ తెలుసు ఎప్పుడు దిగుతారో, ఎప్పుడు పోతారని. మరి ఆ రకంగా జగన్ గారు 11వ తారీఖు బెంగళూరు వెళ్తే 12వ తారీఖు సజ్జల గారిని తిట్టారు, వైసీపీ రెండుగా చీలిపోయిందని చెప్పి ఏ రకంగా అబద్ధాలు చెప్తారు? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఇంత పెద్ద సాక్ష్యం ఇది. వాళ్ళు ఫేక్ అనడానికి ఇంతకన్నా ఏం కావాలి? నేను చాలా క్లియర్గా 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి ప్రోగ్రామ్ ఆ రోజు జరిగిందని అన్నాను. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు లేదు 11వ తారీఖే జరిగింది, లేదు 10వ తారీఖే జరిగింది, 11వ తారీఖు తిట్టి బెంగళూరు పోయినాడని చెప్తారనమాట. అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ఉన్నది, జగన్ గారు ఏ తారీఖున బెంగళూరు వెళ్ళిన అనే విషయాలు చాలా క్లియర్గా మీకు ఎవిడెన్స్తో సహా చూపించా. పుట్టి అబద్ధాలు కాదు, క్రియేషన్స్ కాదు, గ్రాఫిక్స్ అంతకన్నా కాదు. ప్రజలని తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి పనికిమాలినటువంటి అంశాలను హైలైట్ చేస్తూ యూటర్న్ అంట, యూటర్న్ అంట. ఎవరయ్యా యూటర్న్ తీసుకున్నది? మీరు అమరావతిలోనే తీసుకోండి, వేరే విడిచిపెట్టండి. అమరావతిలోనే 2014లో నిర్మాణ వ్యయం ఎంత వేసాం మనం? ఎన్ని కోట్లు వేసాం? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు పెంచాం కదా. 80,000 కోట్లు అంటాం, 3 లక్షల కోట్లు అంటాం. ఎన్నిసార్లు మారింది అది? జగన్ గారు ఏమీ చేయలేదన్నప్పుడు మీరు ఈ 15 నెలల కాలంలో అమరావతిలో మీరేం చేశారు? నీళ్లు తోడేయడం, చెట్లు కొట్టేయడం తప్ప. వాళ్ళ స్టాండ్ ఏదో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు ఒక్క పని చేయనీయకుండా అమరావతికి సంబంధించి కోర్టులో కేసులు వేసి ప్రతిదీ అడ్డంకులు సృష్టించింది మీరు కాదా? కొన్ని వేల యూటర్లు తీసుకున్నది మీరు కాదా? ఇన్ని యూటర్లు తీసుకొని మళ్ళీ ఇలాంటి ఫేక్ న్యూస్లు అనమాట. సరే, మీ విధానాలు చెప్పండి. మీ విధానాలు ఇది, మా విధానం ఇది, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, మేము ఈ రకంగా పోతాం, ఈ రకంగా సంపదలు సృష్టించి ఇది చేస్తామని చెప్పండి. అంతేగాని ఇట్లా ఫేక్ ప్రచారాలు, పెద్ద పార్టీ మీద చక్రాలు బొంగరాలు తిప్పుతారు, మీరు శాసిస్తారు, ఢిల్లీని శాసిస్తారు. మీరు లేకుంటే ప్రజల ప్రాణాలే ఉండవు, మిమ్మల్ని దేవుళ్ళలాగా కొలుస్తారు. అలాంటి మీరు అబద్ధాలు చెప్పేది కొద్దిగైనా ఉండాలి. మనం పెట్టే పోస్ట్ ఏంటి, మనం దేని గురించి మాట్లాడుతున్నాం, మనమేం మాట్లాడాం. ఇప్పుడు ఒకవేళ ఇట్లా అటువైపు ఒకటి ఏళ్ళు చూపించేటప్పుడు మిగతా 3 వేలు మన వైపు చూపిస్తుంటాయి. అది గమనించుకోవాలి కదా. లేదు, అది గమనించుకోకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు చెప్తే ఈజీగా దొరికిపోతారు. ఈ రకంగా ఇప్పుడు దొరికిపోయారు. ఇంతకన్నా వేరే సాక్ష్యాలు ఇంకేం కావాలి? ఇది పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.